నువ్వు వెళ్ళి ఆ గాలిపట పట్రా వెళ్ళు. డాక్టర్ బాబు అదేటాయి. పూబాలా, నీ పేరేంటి? హ్యాపీ. హ్యాపీయా అంటే? ఆయన్నే వెళ్ళడుగు. డాక్టర్ బాబు హ్యాపీ అంటే ఏంటి? హ్యాపీయా? ఎవరన్నారు? అదే గాలిపట ఇవ్వగానే మా మల్లెంది. మల్లెందా? ఓ, దట్ మీన్స్ షీస్ ఇన్ లవ్. తీసుకెళ్ళావా? అదేంటి బాబు అర్థం కాకుండా చెప్తారు, కాస్త అర్థమయ్యి చెప్పండి. మరేం లేదు, మళ్ళీ ప్రేమలో పడింది. మా మల్లికి ఆ పచ్చడి గదిలే ఆరి 30 పైసలు అవుతాయి. మా మల్లికి నా మీద హ్యాపీ వచ్చింది కదా, 30 అయినా 40 అయినా పర్లేదు, తీసుకో. హ్యాపీ హ్యాపీ. మళ్ళీ ఏంటివి? గాజులు. మరేమో పసుపు రంగు గాజులు అంటే నీకు ఇష్టం కదా, అందుకనే కొన్నాను. ఇవి కొనటానికి నీకు డబ్బులు ఎక్కడివి? దొంగతనం చేసావు కదూ. మళ్ళీ నేను దొంగతనం చేయలేదు. మళ్ళీ అబద్ధాలు కూడానా? దొంగతనం చేయకపోతే నీకు డబ్బులు ఎక్కడివి? ఓహో, ఏ గూట్లోనో కొట్టేసుంటావు. నువ్వు చేసే ఇంటి పనికి అమ్మ అన్నం పెడుతుంది కదా, మళ్ళీ ఎందుకు దొంగ పనులు? మళ్ళీ ఇంకోపాలు దొంగతనం చేశాను అనబాకు. మళ్ళీ దేవుడు సాక్షిగా నేను అట్లాంటి పని చేయలేదు. రాత్రంతా ఆ సింహాద్రి గారి కాళ్ళు ఒళ్ళు పట్టాను. ఆ డబ్బులు ఇచ్చాడు, వాటితో నీకు ఇష్టం కదా అని ఈ కొన్నాను, అంతే. ఓహో, ఆ ఎదవిచ్చిన డబ్బులతో కొన్నావా? అయితే వాడికి తగిలించు. గాజులు కొన్నట్టు గాజులు. ఈ పూబాల పేరు మళ్ళీ. నెల్లు మళ్ళీ ఎక్కడ తగలడిపోయిందో. ఎక్కడికన్నా వెళ్తే చాలు ఎలా పాలా తెలియదు. ఎయ్యి నీళ్ళెయ్యి. అదేంటే కొండపల్లి బొమ్మల్లో కొయ్యబడిపోయావు. కారం దెబ్బకి కళ్ళ ముందు మీ అయ్యి కనపడుతున్నాడే, తొందరగా నీళ్ళు పట్ట. ఇదేంటే పుల్లయ్య ఆవారం పోయి వచ్చినట్టు నీళ్ళకెళ్ళి ఒట్టి బింది సంకనేసుకొచ్చావేంటి? ఉట్టి బిందా? మరి నీళ్ళన్ని బింది తాగేసిందా? అట్ట గేద పేయల్లే చూస్తావేంటే? నీ కులుకులకి సగం వరకు పైన మిగతా ఉండాలిగా. అమ్మా, బిందెకి చిల్లుందేమో. ఎత్తికి చిల్లుంది. ఎనకటికి ఎవడో గుడ్డి గుర్రానికి బండి కట్టి కొరడా మంచిది కాదన్నాడంట. రాను రాను నీకు ఒళ్ళు తెలియకుండా పోతుంది. అసలు
ఎన్నాళ్ళు నీకు పని చెప్తున్నా అది బుద్ధి తక్కువలే. నా పేరు పూపాల కాదు, మళ్ళీ. ఏంటే ఇది? ఏమైందమ్మా? పొద్దున్నేమో నీళ్ళకెళ్ళి కాళి బిందుతో తిరిగి వచ్చావు, ఇప్పుడేమో అర్ధరాత్రి కాడ నీ పేరు నువ్వే తలుచుకుంటున్నావు. ఏంటే ఇది? ఏమైంది? అబ్బే ఏం లేదమ్మా, స్కూల్లో టీచర్ పిలిచినట్టుగా కలొచ్చింది. బాగానే ఉంది. నిద్దట్లో కూడా టీచర్ సంగతేనా? మాట్లాడకుండా పడుకో. పొద్దున్నే నా బిడ్డకి దిష్టి తీయాలమ్మా. ఎవరి కళ్ళు పడ్డయ్యో ఏమో. ఏమా సెలవా, రేపేటో గుర్తుందా? శ్రీరామనవమి ఆఖరి రోజు అయితే మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఊళ్ళో ఆడవాళ్ళు మన మీద వసంతకాలు జల్లేస్తారు. ఆ పండ్రా చూస్తారుగా నా దెబ్బ. మంచి మాట
డాక్టర్ బాబు వీలైతేసానండి. వెరీ గుడ్. రేకుంటి ఈ పల్లెటూళ్ళలో అన్ని పనులు చూడడానికి నువ్వు దొరకడం నిజంగా నా లక్కరా. ఇవాళ నీకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తాను. ఏందండి? ఐ మీన్ బహుమతి. నాకండి? యా, ఊరంతా ఆశ్చర్యపోయేట్టు చేస్తాను. ఉండి చెప్తాను. హే కుంటి, తోలు బొమ్మలాట్లో కేతిగాళ్ళ తయారయ్యావు. ఎవరిచ్చారు ఈ వేషం? సూటు బూటు వేసుకున్న డాక్టర్ బాబు లేడు, ఆయన ఇచ్చాడు. బాగుందా? చాలా బాగుంది. నవ్వులు నవ్విన నాపసేనే పండుద్దన్నట్టు నా అల్లుడు ఎప్పుడో ఒకనాడు సూటు బూటు వేసుకుని దొరబాబల్లే తయారయ్యాడు. చూస్తా ఉండండి. ఎందుకమ్మా గంగమ్మ, పెద్ద మడిసి అయిన పిల్లని ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? ఈ అందగాడికి చేసే మీ వల్లమ్మని. అవునమ్మా, కోనసీమ మొత్తం గాలించిన నా అల్లుడు లాంటి బంగారం దొరకడు తెలుసా? మళ్ళీ 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 వెయిట్, లుక్ హియర్. ఫోటోలు ఎలా ఉన్నాయి? అది మీరే చెప్పాలి. నిజం చెప్పనా? ఫోటోలో నీ అందం సగమే కనిపిస్తుంది. మిగిలిన సగం? మిగిలిన సగం నీ పరికిణి ఓణీలు దాచేసాయి. వచ్చి ఎందుకలా చూస్తున్నారు? నిన్ను ఇలా కాకుండా వేరే విధంగా చూడాలండి. వేరే అంటే ఎలా? అంటే చిన్నప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి? ఎలా ఏమిటి? చిన్నపిల్లల పరికిణి జాకెట్ వేసుకునేదాన్ని. అంతకుముందు అంతకుముందు బాగా చిన్నప్పుడు గౌన్లు వేసుకునేదాన్ని. ఓ నో 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 నో. ఆహా, అంతకుముందు బాగా ఆలోచించు. బాగా చిన్నప్పుడు. అన్ని పాడు మాటలే. What is it? What is that? What is in it? Come on. దీంట్లో తప్పే ఉంది. చెప్పండి.